హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లరి ముచ్చట్లు. అందరు బాగున్నారా? ఈ రోజు నుండి లాంగ్ వీడియో రోజుకొకటి కంపల్సరీ వస్తుంది. దోస్తులు చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇంటింటికి రామాయణం పార్ట్ 1. అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి దోస్తులు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే బిడ్డ, పోయిరా. చిన్నమ్మ ఒక సంబంధం చూసింది బిడ్డ. ఏమంటావు? ఈ ఆదివారం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం బిడ్డ. ఇప్పుడే వద్దమ్మా, తమ్ముని చదువు అయిపోయినాక చేసుకుంటా. ఇప్పుడే వద్దు. అట్లా కాదు బిడ్డ, నేను చెప్పేది విను. నీకు బాపు లేడు, చిన్నప్పటి నుండి నేనే కష్టపడి పెంచితే చదివిస్తే ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా బిడ్డ. నాకు పెళ్లి చేస్తే ఒక భారం తగ్గిపోతుంది బిడ్డ. మళ్ళీ తమ్ముడు కూడా ఉన్నాడు పెళ్లి చేసుకోనికి. నేను ఇప్పుడు సిరిని లవ్ చేస్తున్నా అనే విషయం అమ్మకి చెప్పాలా వద్దా? వద్దులే, సిరి వాళ్ళ ఇంట్లో మాట్లాడినాక చెప్దాం. అమ్మకి ఇప్పుడే ఆలోచించుకొని చెప్తా అని చెప్తా. అమ్మా, నేను ఆలోచించుకొని చెప్తా. సరే బిడ్డ, నిమ్మలంగా ఆలోచించు. ఆఫీస్కి అయితే పోయిరా. సరే అమ్మా, పోయొస్తా. ఈ మేకలు పాడుగాను, అబ్బాబ్బా నా చిక్కుడు చెట్లను ఉంచుతానే లేవు. ఒకడే దొంగ జరిగినాయి. ఎవతే ఈ మేకలు వదిలింది? దొంగ మొహంది. ఏంది లచ్చి, మేకలేమన్నాయి నిన్ను? నా మేకలు నీ కళ్ళల్లో పెట్టుకున్నావు, ఊరబుద్ధి అయితే లేదా? నీ మేకలు నా చిక్కుడు చెట్లను మొత్తం తిన్నాయి సమ్మి. ఇటెందుకు వదిలినవే నీ మేకలు? నేను నీకు కూరకు చిక్కుడుగాయలు ఇత్తలేనా నాయ సమ్మి? ఇంత పాపమా సమ్మి? ఏంది ఏమి లొల్లి? చూడే నర్సి, ఈ సమ్మి నా చిక్కుడు చెట్లను మొత్తం మేపింది మేకలతోని. దీనికి బాగా కుళ్ళు నా మీద, చిక్కుడుగాయలు అమ్ముతున్నాను. అబ్బా, నీ చిక్కుడుగాయలతోని నాకు అమ్మి లచ్చలత్తాయని నీ కుళ్ళు. ఏదో మేకలు వచ్చి తెలకుండా వచ్చి మేసినాయి, అందుకు ఇంత లొల్లి చేస్తున్నావా? అబ్బా అబ్బా, మీ లొల్లి పాడైతే ఒకరి అనే. ఇంకోసారి నీ మేకలు నా ఇంటి ముందరికి వస్తే కూసి కూర చేసి ఊరందరికి పెడతా. ఏమనుకుంటున్నావు? నీ కోళ్ళు కూడా వస్తున్నాయి కదా నా పెరట్లోకి. నా కొత్తిమీర అంతా తవ్వుతున్నాయి. నీ కోళ్ళని కూడా రానియకు. నీ కోళ్ళు కూడా నా ఇంటికి వచ్చినాయి అనుకో, వాటితో నీకు ఫ్రై చేసి పెడతా. ఏమనుకుంటా? మీ కోళ్ళ మేకలు ఆపురా, మీకు దండం పెడతా. సిరి, మా చిన్నమ్మ నాకు సంబంధం చూసిందటనే. మన నవ్వు గురించి మీ ఇంట్లో చెప్పే, నేను మా ఇంట్లో చెప్తా. ఇంత సడన్ గా ఏంటరా మ్యారేజ్ అంటున్నావు? మనం ఇంకా 1 ఇయర్ తర్వాత చేసుకుందాం అనుకున్నాం కదరా. లేదే సిరి, మా అమ్మ మాట నేను కాదనలేనని నీకు తెలిసే కదనే. మా అమ్మ పెళ్లి అంటుంది. నెక్స్ట్ ఇంకా తమ్ముడు కూడా ఉన్నాడు కదనే. నువ్వే అర్థం చేసుకో బుజ్జి, ప్లీజ్. మీ ఇంట్లో అమ్మకి నాన్నకి చెప్పే. సరేరా, చెప్తాను, టెన్షన్ పడకు. మా వాళ్ళు ఏమంటారో ఏమోరా. ఎందుకంటే మనం మంచి ఫ్రెండ్స్ అనుకున్నారు, కానీ మనం లవ్ చేసుకున్నట్టు వాళ్ళకి తెలియదు. నేను వచ్చి మాట్లాడన్నా మరి? వద్దులే, నేనే చెప్తా మా ఇంట్లో. సిరి, కొంచెం తొందరగా మీ ఇంట్లో చెప్పి ఒప్పేవా? మళ్ళీ మా అమ్మ పెళ్లి చూపురు అంటది లేట్ చేస్తే. సరే, ఈరోజు ఈవినింగ్ చెప్తాలే మా డాడీకి. సరే సిరి, బాయ్ మరి. బాయ్. వెళ్ళిన తర్వాత కాల్ చేయి మహి. సరేనే సిరి. అరే కర్రోడా, ఫోన్ చేస్తే లేపని లేపవేందిరా? అరే ఏందిరా బక్కోడా, ఈ మధ్యాహ్నం చూస్తే వరుసనే లేవు. ఊకే కర్రోడా అంటున్నావు. కర్రోడ్ని కర్రోడు అనకపోతే ఏమంటారు కానీ, ఎందుకురా ఈ మధ్య బాగా ఫోన్ బిజీ వస్తుంది? పిల్లకి ఇట్లా సెట్ అయిందారా కర్రోడా? నాకెక్కడిదిరా పిల్ల, దోస్తుగాడు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. ఇక కర్ర పిల్లని ట్రై చేస్తా ఉన్నావు కదా, నాకు తెలిసింది. ఏదోరా అట్లా ట్రై చేస్తానా. ఏముందిరా, నీ మీ పిల్ల అన్నయ్య ఏమంటుందిరా పెళ్లి మరి? ఎప్పుడైతుంది, మనం ఎప్పుడు చేసుకుంటాం ఉంటుంది. మీ అన్నయ్య శిరీష ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంట కదరా. వాళ్ళ అన్నగాడు పెద్ద రౌడీగాడు. నిజమేరా సీను, వాళ్ళ అన్నగాడు పెద్ద రౌడీ, వాళ్ళ అయ్య కూడా పెద్ద సైకోగాడు. ఇప్పుడే వస్తున్నావా బిడ్డ ఆఫీస్ నుంచి? అవునే అమ్మా, ఇవాళ చాలా వర్క్ ఉంది. డాడీ అన్నయ్య ఎటు వెళ్ళారు, కనిపించలేరు? ఏదో భూమి పంచాయతీ ఉంటే వెళ్ళిరు బిడ్డ. డాడీ వాళ్ళ ఫ్రెండ్ సంపత్ అంకుల్ కాల్ చేసిండు. నీ పెళ్లి గురించి అడిగిండురా. నా పెళ్లి గురించి నాకంటే వాళ్ళకే ఎక్కువ తొందరగా ఉంది ఏంటమ్మా? చిన్నప్పుడే సంపత్ అంకుల్ వాళ్ళ కొడుకుకి నిన్ను ఇద్దాం అనుకున్నాం, అందుకే కాల్ చేస్తున్నాడు బిడ్డ. నాకు ఎప్పుడు చెప్పలేదేంటమ్మా? అయినా అతను ఎలాంటి వాడో, అతని పేరు కూడా తెలియదు నాకు. అతను నేను ఎలా చేసుకుంటామ్మా? అతను యూకేలో చదువుతాడు బిడ్డ. మంచి వాళ్ళు సంపత్ అంకుల్ వాళ్ళు. మీ డాడీ ఆల్రెడీ ఫిక్స్ అయిండు నీ పెళ్లి సంపత్ అంకుల్ వాళ్ళ కొడుకుతోనే అని. మీరు ఫిక్స్ అయితే సరిపోతుందానే? నాకు ఇష్టం ఉండాలి కదా. సరే, ఇవన్నీ నా దగ్గర కాదు కానీ మీ డాడీ వచ్చిన తర్వాత చెప్పు, ఓకేనా? నాకు కొంచెం కిచెన్ లో వర్క్ ఉంది, నేను చూసుకుంటాను. నువ్వు ఫ్రెష్ అయ్యి రాకు, నీకు టే పెట్టిస్తా. సరే అమ్మా, వెళ్ళు. మా డాడీ వచ్చిన తర్వాత అమ్మాయి గురించి చెప్పాలి ఎలాగైనా చేసి.
దోస్తులు ఈ రోజు వీడియో ఇంతే దోస్తులు. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇంకా పెద్దగా చేద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోస్తులు. తప్పకుండా చూడండి. బాయ్.